హలో అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ గైస్. మనకు టీజీపీఎస్ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది ఇక్కడ అందుతుందండి. అది వచ్చేసి చూసుకున్నట్లయితే గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 28/2022కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక ఈ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. అండ్ వెన్యూ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అండ్ దానికి సంబంధించినటువంటి తేదీలు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి వెబ్ నోట్ క్లియర్గా గమనించినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి గ్రూప్ 2 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ అనేది అండ్ నోటిఫికేషన్ నెంబర్ 28/2022కి సంబంధించి అండ్ నోటిఫికేషన్ ఫర్ సెకండ్ స్పెల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇన్ కంటిన్యూయేషన్ టు ది నోటిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటెడ్ ఆన్ 22/5/2025. The candidates with the following hall ticket numbers are called for the certificate verification, which is going to be held from 20/8/2025 to 23/8/2025 వరకు అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 10:30 AM నుంచి మనకు CV అనేది స్టార్ట్ అవుతుందండి. రిజర్వ్డ్ ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే 25/8/2025 ఎట్ సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఫార్మ్లీ నోన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అండి. ఇప్పుడు దాన్ని అంతకుముందు ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అంటే సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా ఉండేది. అండ్ దానికి నేమ్ చేంజ్ చేస్తూ శ్రీ పొట్టి శ్రీరాములుగా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ అంటే ఓల్డ్ క్యాంపస్ అన్నమాట ఇది. అందులోనే మీకు CV అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద all relevant certificates and in original along with 2 sets of photostock copies duly self-assisted at the time of verification of certificates అండి. అండ్ మీరు ఖచ్చితంగా ఒరిజినల్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఒరిజినల్ సంబంధించి ఒకవేళ లేకుంటే అండ్ రిజర్వ్ డే కేటాయిస్తారు, ఆ తేదీలోగా మీరు ఆ సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ అయితే చేయొచ్చు. అండ్ ద క్యాండిడేట్ షుడ్ షో ద while exercising web options. The web options will be considered for final selection. In this regard, the candidates are directed to go through the web links and available from 18/8/2025, 25/8/2025 up to 5:30 PM వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చండి. The candidates who give the web options for post code number 8 provision and excise sub inspector provision and excise departmentకి సంబంధించి could be sent for the medical examination and verify if they are eligible for these posts as per the recruitment notification. And the re-medical examination will be not entailed for under any circumstances అనేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రొవిజన్ పోస్ట్ కోడ్ నెంబర్ 8కి సంబంధించి మెడికల్ అనేది ఉంటుందండి. అండ్ PWDకి సంబంధించినటువంటి ఏదైతే కేటగిరీ ఉందో చూసుకున్నట్లయితే PWD candidates will be referred to the appellate medical board constituted by the government of purpose of assessing of deformity percentage of claiming the reservation సంబంధించి ఇవ్వడం జరిగింది. And the following certificates or documents must be submitted by the candidates at the time of verification is mentioned para 5th and general provision of 10A సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి PDF అప్లికేషన్ వచ్చేసి 2 కాపీస్ అండి. అండ్ అలాంగ్ విత్ ఒరిజినల్ హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ID, పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్. అండ్ పాన్ కార్డ్ తీసుకెళ్ళినా పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళినా పర్లేదు. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. కన్సర్న్ మనకు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ బేస్తో ఉంటుంది కాబట్టి డిగ్రీకి సంబంధించినటువంటి మెమోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ SSC మెమో అండి యాజ్ పర్ ది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉండాలి. అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 1st to 7th class పర్ లోకల్ రిజర్వేషన్ అండి. ఒకవేళ లేకుంటే రెసిడెన్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్ ఆఫ్ రెసిడెన్స్ వేర్ ద క్యాండిడేట్స్ నాట్ టు స్టడీ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒకవేళ మీరు ఓపెన్లో కానీ లేదంటే ఒక క్లాస్ మిస్ చేసి చదివిన గ్యాప్ వచ్చినా కానీ గ్యాప్ సర్టిఫికేట్ లేదా మనకు రెసిడెన్స్ అనేది అకాడమిక్ ఇయర్ బట్టి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అన్ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. యూనివర్సిటీ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటే. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ప్రజెంట్ ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అండ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఎవరైతే అప్లికేబుల్ చేస్తారో వాళ్ళకి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. కమ్యూనిటీ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క మదర్ నేమ్ అనేది ఉండాలని ఖచ్చితంగా, అది కూడా మన తహసీల్దార్ వచ్చేసి మన ర్యాంకింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ కమ్యూనిటీ వచ్చేసి నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎన్సీఎల్ వచ్చేసి యాజ్ పర్ ది జీవోస్ ప్రకారం ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మనకు మీ సేవ ద్వారా ఇష్యూ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మాత్రమే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా క్యాండిడేట్ విత్ ద పేరెంట్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చెక్ లిస్ట్ కానీ అసిస్టేషన్ ఫామ్స్ వచ్చేసి కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ద షెడ్యూల్ ఫర్ మెడికల్ బోర్డ్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి త్వరలో లిస్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించినటువంటి తేదీలు రాగానే మీకు మరొక వీడియోతో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిజర్వ్ డే వచ్చేసి ఇది వచ్చేసి హాల్ టికెట్ క్యాండిడేట్ లిస్ట్ అండి. అండ్ ఇక్కడ హాల్ టికెట్స్ వచ్చేసి 294 క్యాండిడేట్స్ వచ్చేసి సివికి అయితే అటెండ్ కావడం జరుగుతుంది. అండ్ రిజర్వ్ డే వచ్చేసి 25/8/2025 రోజున రిజర్వ్ డే ఉంటుంది. రిజర్వ్ డే అంటే పెండింగ్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఈ రోజున సబ్మిట్ చేయొచ్చు. అండ్ రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ బై ద పికప్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ యాబ్సెంట్ క్యాండిడేట్స్ అండి. ఎవరైతే యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ తేదీల్లో మీరు ప్రజెంట్ అయ్యి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండొచ్చు. అండ్ పికప్ ఫర్ క్యాండిడేట్స్ డూ నాట్ కమ్ ఫ్రమ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద ఎబో డేట్స్ దేర్ క్యాండిడేట్స్ కుడ్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అండి. ఒకవేళ మీరు రిజర్వ్ డే నాడు కూడా వెళ్ళకుంటే మాత్రం మీ యొక్క క్యాండిడేచర్ అనేది ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మీరు ఈ ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ ఇప్పటివరకు యాక్సెప్ట్ చేస్తారంటే 5 PM 25/8/2025 రోజు వరకు మనకు రిజర్వ్ డే కేటాయిస్తారు. కాబట్టి ఈ తేదీలో మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఫర్దర్ ప్రాసెస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది మనకు లేటెస్ట్గా టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.